హలో వెల్కమ్ టు N9 మీడియా. అమృత్సర్లోని ప్రతిష్టాత్మక స్వర్ణ దేవాలయంతో సహా పంజాబ్లో వివిధ ప్రార్థనా స్థలాలపై పాకిస్తాన్ క్షిపణులు డ్రోన్లు ప్రయోగించిందని, పంజాబ్ రాష్ట్రంలోని ప్రార్థనా స్థలాలు పాకిస్తాన్ దాడుల బారిన పడకుండా భారత వాయుసేన సురక్షితమైన చర్యలు తీసుకుందని భారత సైనిక అధికారులు చేస్తున్న ప్రకటన తాజాగా విమర్శలకు కారణమైంది. ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత భారత ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. ప్రసంగంలో కూడా పాకిస్తాన్ భారతదేశంలోని ప్రార్థనా స్థలాలను, దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడుల కోసం వ్యూహం రూపొందించిందని ప్రధానమంత్రి ఆరోపించారు. మే 19 సోమవారం నాడు భారత సైన్యానికి చెందిన అధికారులు పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణుల శకలాలను ప్రదర్శించారు. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను భారతీయ వైమానిక రక్షణ వ్యవస్థలు గుర్తించి కూల్చేశాయని తెలిపారు. ఈ సందర్భంగా ఉపయోగించిన L-70 ఎయిర్ డిఫెన్స్ గన్స్ తో పాటు ఆకాశ క్షిపణులను కూడా ప్రదర్శించారు. పంజాబ్లోని శ్రీ హర్మందిర్ సాహిబ్ స్వర్ణ దేవాలయంతో పాటు అనేక నగరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ చేసిన దాడులను భారత వైమానిక దళం నిష్ఫలం చేసిందని, తిప్పికొట్టిందని సైన్యాధికారులు పేర్కొన్నారు. పాకిస్తాన్ సైన్యం రెచ్చగొట్టడానికి ఇంతలా ప్రయత్నించిన భారత సైన్యం సంయమనం పాటించిందని కూడా తెలియజేశారు. మేజర్ జనరల్ శేషాద్రి మాట్లాడుతూ, వాళ్ళు ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా పెట్టుకుని దాడులు చేశారు. ప్రత్యేకించి అమృత్సర్లో స్వర్ణ దేవాలయంపై దాడికి పూనుకున్నారు. మే 7వ తేదీ రాత్రి అలాగే 8వ తేదీ ఉదయం స్వర్ణ దేవాలయంపై ఒక్కసారిగా పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులు దూసుకురావటం గమనించిన భారత సైన్యం ఎయిర్ డిఫెన్స్ గన్లతో అడ్డుకుంది అని తెలిపారు. ఎయిర్ డిఫెన్స్ గన్లను ఉపయోగించి పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను కూల్చివేశామని, స్వర్ణ దేవాలయానికి పాకిస్తాన్ దాడుల వల్ల వీసమెత్తు నష్టం కూడా కలగకుండా కాపాడామని చెప్పుకొచ్చారు. స్వర్ణ దేవాలయ యాజమాన్యం కరెంట్ సరఫరా నిలిపివేయడంతో అమృత్సర్ గగనతలంపై దూసుకొస్తున్న క్షణంలో డ్రోన్లను చూడగలిగామని తెలియజేశారు. మే 19వ తేదీ ANI వార్తా సంస్థకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో డైరెక్టర్ జనరల్ ఆర్మీ డిఫెన్స్ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డికన్హా ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ, స్వర్ణ దేవాలయంలో ప్రధాన పూజారి దేవాలయం లైట్లను ఆపివేయటంతో పాటు స్వర్ణ దేవాలయంపై ఉన్న గగన స్థలంలో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతించారని తెలిపారు. స్వర్ణ దేవాలయానికి రక్షణ కవచం ఏర్పాటు చేస్తూ ఎయిర్ డిఫెన్స్ గన్లను మోహరించేందుకు ప్రధాన పూజారి అనుమతించడం సంతోషించదగ్గ విషయమని, ప్రాంగణంలో మొత్తం లైట్లు నిలిపివేయడం ద్వారా పాకిస్తాన్ నుంచి వస్తున్న డ్రోన్లను చూడగలిగామని డికన్హా తెలిపారు. స్వర్ణ దేవాలయానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి స్వర్ణ దేవాలయం యాజమాన్యంతో చర్చించిన తర్వాతనే ఈ అనుమతి దొరికిందని కూడా ఆయన వివరించారు. సైన్యాధికారులు ఇచ్చిన వివరణ తర్వాత స్వర్ణ దేవాలయానికి నిజంగానే ముప్పు వాటిల్లనున్నదని యాజమాన్యం గుర్తించిందని ఆయన తెలిపారు. ఆ తర్వాతనే ఎయిర్ డిఫెన్స్ గన్స్ మోహరించేందుకు అనుమతించారన్నారు. స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో కరెంట్ సరఫరా నిలిపివేయడంతో అమృత్సర్లో ఏం జరుగుతుందో స్పష్టంగా చూసేందుకు, గుర్తించేందుకు సైన్యానికి అవకాశం కలిగిందని కూడా, పాకిస్తాన్ ప్రయోగించిన ఆయుధాలను గుర్తించేందుకు వీలు కలిగిందని కూడా ఆయన తెలిపారు. డికన్హా చేసిన ప్రకటన పూర్తిగా అవాస్తవమని, బాధ్యతాయుతమైన సైనిక అధికారి ఈ విధంగా అసత్యాలు ప్రచారం చేయటం తమను షాక్కు గురి చేసిందని స్వర్ణ దేవాలయ ప్రధాన పూజారి గియానీ అమర్జీత్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీ హర్మందిర్ సాహిబ్ గురుద్వారా యాజమాన్యం మాత్రమే జిల్లా పాలన యంత్రాంగం ఇచ్చిన సూచనల నేపథ్యంలో గురుద్వారా పైన ఉన్న లైట్లు ఆర్పేశారని ఆయన తెలిపారు. అది కూడా కొద్దిసేపు మాత్రమేనని స్పష్టం చేశారు. సిక్కుల ధార్మిక సాంప్రదాయాన్ని అనుసరించి ప్రార్థనా స్థలాలు, పూజా మందిరాలలో లైట్లు వెలుగుతూనే ఉన్నాయని వివరించారు. తద్వారా గురుద్వారా పవిత్రతను కాపాడామని కూడా ఆయన స్పష్టం చేశారు. స్వర్ణ దేవాలయాలపై ఆయుధాలు మోహరించేందుకు ఎవరూ అనుమతి కోరలేదని, ఎవరికి అనుమతి ఇవ్వలేదని గియానీ అమర్జీత్ సింగ్ పేర్కొన్నారు. స్వర్ణ దేవాలయం పైన ఆకాశంలో ఆయుధాలు మోహరించేందుకు ప్రధాన పూజారి అవకాశం ఇచ్చారని సీనియర్ సైనికాధికారులు ప్రకటించడం పూర్తిగా తప్పు అని అన్నారు. శ్రీ దర్బార్ సాహిబ్, గురు రామదాస్ జీ లంగర్, శ్రీ అఖండ పాట్ సాహిబ్ వంటి అన్ని చోట్ల ధార్మిక సాంప్రదాయాలు తూచా తప్పకుండా పాటిస్తూ ప్రార్థనలు జరిగాయని ఆయన తెలిపారు. మే 20వ తేదీ స్వర్ణ దేవాలయం ప్రధాన పూజారి గియానీ రఘువీర్ సింగ్ మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో తాను విదేశీ పర్యటనలో ఉన్నానని, స్వర్ణ దేవాలయంపై ఎయిర్ డిఫెన్స్ గన్స్ మోహరింపుకు సంబంధించి తనతో ఎవరూ సంప్రదించలేదని, శ్రీ దర్బార్ సాహిబ్ వద్ద అటువంటిదేమీ జరగలేదని స్పష్టం చేస్తూ సైనిక అధికారుల ప్రకటన అవాస్తవమని తేల్చేశారు. సిక్కుల ప్రార్థనా స్థలాలలో ఎక్కడా ప్రార్థనా ప్రమాణాలను, విధి విధానాలను ఉల్లంఘించి లైట్లు ఆపలేదని,
చివరకు మే 7వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యకాలంలో పంజాబ్లో బ్లాక్అవుట్ పాటించినప్పటికీ స్వర్ణ దేవాలయంలో ప్రార్థనా విధి విధానాలను అనుసరించి లైట్లు వెలుగుతూనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. సిక్కు గురుద్వారా ప్రబంధ కమిటీ అధ్యక్షులు న్యాయవాది హర్జిందర్ సింగ్ ధామి స్థానిక పాలనా యంత్రాంగం లైట్లు ఆపే విషయంలో తమను సంప్రదించినప్పటికీ గురుద్వారా నిబంధనలకు లోబడి వారికి సంపూర్ణ సహకారం అందించామని తెలిపారు. ఈ విషయంలో సైన్యంతో ఎటువంటి సంప్రదింపులు జరగలేదని స్పష్టం చేశారు. జిల్లా పాలనా యంత్రాంగం విజ్ఞప్తి మేరకు స్వర్ణ దేవాలయంలో ప్రహరీ గోడపై ఉన్న లైట్లు మాత్రమే ఆర్పేశామని, మందిరంలో ఉన్న లైట్లు వెలుగుతూనే ఉన్నాయని, ప్రార్థనలు యథావిధిగా సాగాయని ధామి తెలిపారు. నగరంలో బ్లాక్అవుట్ అమల్లో ఉన్న సమయంలో కూడా వేలాది భక్తులు స్వర్ణ దేవాలయాన్ని సందర్శించి సేవ చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. సైన్యం చెప్పినట్టుగా డిఫెన్స్ గన్స్ మోహరింపు స్వర్ణ దేవాలయం సమీప ప్రాంతాలలో ఎక్కడా కూడా కనిపించలేదని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా సైన్యంలో ఉన్నతాధికారులే ఇటువంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడటం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. తాజా సైనిక ఘర్షణలో భారత సైన్యం పోషించిన పాత్రను హర్జిందర్ ధామి ప్రశంసించారు. కానీ అదే సైన్యం సిక్కుల పవిత్ర ప్రార్థనా స్థలాల విషయంలో అసత్యపు ప్రచారాలకు పాల్పడటం ఆక్షేపించదగిన విషయమని అన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ అకల్ తఖ్త్ జాతేదార్ గియానీ కుల్దీప్ సింగ్ గర్హా సైన్యం చెబుతున్న పరిణామాలు చోటు చేసుకున్న దాఖలాలు కనిపించడం లేదని తెలియజేశారు. రాష్ట్రంలో పాలక పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, శిరోమణి అకాలీదళ్ పార్టీలు ఈ వివాదంపై నోరు మెదపనప్పటికీ బీజేపీ రాష్ట్ర శాఖ స్పందించింది. లూధియానా నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు ఎక్స్లో ప్రచురించిన ఒక పోస్ట్లో స్వర్ణ దేవాలయంపైకి డ్రోన్లు, క్షిపణులతో దాడి చేయడానికి పాకిస్తాన్ సాహసించబూనుకోవటం తీవ్ర పరిణామాలకు దారితీసే చర్య. నిజంగా అటువంటి దాడి జరిగి ఉంటే ప్రార్థనా స్థలాల పట్ల ఉన్న గౌరవం, భక్తి భావాలతో భారతదేశం అంతా ఏకమై ఉండేది. పాకిస్తాన్ను తునాతునకలు చేసి ఉండేది. ఈ చర్యలను అడ్డుకున్నందుకు భారత సైన్యానికి కృతజ్ఞతలు అని రాశారు.